హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ అయితే మనం పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం బాలేరు హై స్కూల్ వద్ద అయితే ఉన్నాం. ఈ యొక్క హై స్కూల్ వద్ద చాలామంది 10th క్లాస్ చేసి బయటికి వెళ్ళి హైయర్ స్టడీస్ చేసి మంచి మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు చాలా వరకు చాలామంది అయితే ఉన్నారు. అయితే ఈరోజు ఈ స్కూల్ దగ్గరికి రావడానికి గల కారణం, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ తల్లి తండ్రి మనకు కని పెంచిన తర్వాత మనకి ఇంత అంత జ్ఞానం వచ్చేది ఒక స్కూల్ వద్ద మాత్రమే. గురువులు మనకు ఇక్కడ మంచిగా తీర్చిదిద్దితే మంచి పొజిషన్లో ఉంటాం, లేకపోతే ఎలా ఉంటాం మీ అందరికీ తెలుసు. అటువంటి ఈ స్కూల్లో బయటికి వెళ్ళి 10th క్లాస్ అయిన తర్వాత మంచి హైయర్ స్టడీ చదివేసి హై పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు, నార్మల్గా రియల్ ఎస్టేట్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరు, డాక్టర్స్, వివిధ హోదాల్లో ఉండేలు చాలా వరకు చాలామంది అయితే ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చదివి మన జీవితాలు కొంతవరకు చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు హై పొజిషన్లో ఉన్నారు, చాలా వరకు చాలామంది అయితే సెటిల్ అయ్యారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, మన స్కూల్ మాత్రం మనం చదివినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. కొన్ని సుమారు నాకు తెలిసి ఈ హై స్కూల్ నుండి ఒక 50 బ్యాచ్లు అయితే బయటికెళ్ళి ఉంటాయి. వాళ్ళలో చాలామంది ఒక 6 మంత్స్ బ్యాక్ నుండి ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇలా ఉండాలి, ఇలాగైతే బాగుంటుంది అనేసి ప్లాన్ చేసి మరి చాలా గ్రాండ్గా చేస్తాండ్రు. నేనైతే చూశాను, సుమారు ఒక 5 lakhs ఖర్చు అయి ఉంటుందేమో. కానీ ఇక్కడ ఉండే వాతావరణం, చుట్టుపక్కల గోడలైతేనేమి, ఇక్కడ పరిసరాలు, గచ్చులైతేనేమి, ఇక్కడ ఒక విగ్రహం కూడా చూశాను ఇప్పుడు. ఇన్‌స్టాలో కూడా మనం పోస్ట్ చేసాం. అయితే ఇవన్నీ కూడా చాలా చెప్పకూడదు కానీ అంత ఇక్కడ బాగోలేదు. ఇది ప్రభుత్వాలకి విమర్శించైతే కాదు. ఎందుకంటే ఇది మనం ఇక్కడ ఉండేవాళ్ళు మనం చూసే ఇది చేస్తున్నాం ఇదంతా. ఒక ఎంఈఓ ఆఫీస్‌లో మన ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరో సెటిల్ అయ్యి ఉంటారు. మా హై స్కూల్ అక్కడ ఉంది, దానికి ఏమైనా చేయాలి, ఇలా చేస్తే నా వంతు సాయంగా హై స్కూల్ బాగుపడుతుంది అని చేస్తే బాగుంటుంది. కానీ ఇంకో ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఎవరో ఉంటారు, వాళ్ళకి తోచిన సహాయం మన ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇలా వివిధ హోదాల్లో ఉండి మనం ఎక్కడ చదువుకున్నాం, ఆ స్కూల్ ఎలా ఉంది అని కొంచెమైనా ఆలోచిస్తే ఈరోజు మన స్కూలు రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వరకు చూస్తున్నాను, చాలా బ్యాచ్లు వచ్చాయి. ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అందులో వివిధ హోదాల్లో సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు అనుకున్నా సరే మన హై స్కూల్ నెంబర్ 1గా ఉంటుంది. మన హై స్కూల్ అనే కాదు, స్టేట్లో ప్రతి స్కూల్ కూడా చదివిన బ్యాచ్లు చాలా వరకు చాలా ఉంటాయి. ప్రభుత్వాలు వచ్చి ఏదో చేయాలని ఆలోచించకుండా మనం మన వంతు సాయంగా మన హై స్కూల్కి ఏం చేసాం, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే చాలా బాగుంటుంది. గురువులకి ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వాళ్ళని సన్మానించుకోవడం మన హక్కు, అది చాలా వరకు బాగుంది. కానీ మనం ఇక్కడ చదువుకున్న స్కూల్ని మనం ఎంతవరకు మనం బాగు చేసాం, మన వల్ల ఈ స్కూల్కి, మన బ్యాచ్ వల్ల ఈ స్కూల్కి ఏం మేలు చేసాం అని గుర్తుగా ఎవరు కూడా చేయట్లేదు. అలా చేస్తే బాగుంటుంది. మని ఒక పర్సను ఒక 500 లేకపోతే 100, ఒక రూ. 10 అనుకోండి వేసినా మన వంతు సాయంగా మన బ్యాచ్‌కి ఈ స్కూల్‌లో ఏం చేసామని ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ చూసినా సరే నాకైతే ఈ రోజుకి అక్కడ గేట్ ఉంది, ఒకసారి చూపించు. కనీసం గేట్ కూడా సరిలేదు. అంటే మీరు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, ఏదో ఇక్కడ ఫంక్షన్ చేసాం అయిపోయింది, మాకెందుకులే స్కూల్ గురించి అని ఇలా వెళ్ళిన వాళ్ళే. కానీ ఈ స్కూల్ మాది, నేను చదివాను. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం, మన ఇల్లు వలసపోయేటప్పుడు ఎక్కడో ఉండి వస్తాం. మన ఇల్లు నీట్‌గా లేకపోతే ఎంత నీట్‌గా చేసుకుంటాం అన్నట్టుది. మనం ఒక స్కూల్‌లో చదివి ఈ స్కూలు ఇంత పాడైపోయింది, దీనికి బాగు చేయాలనేసి అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలా ఆలోచిస్తే స్కూల్ బాగుంటుంది. ఈ మన స్టేట్‌లోనే మన స్కూల్ నెంబర్ 1గా చేయడానికి అవకాశం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడు ఈ స్కూల్ నుండి ఒక సుమారు ఒక 50 బ్యాచ్‌లు ఉంటాయి కదా! అందులో ఒక 5 బ్యాచ్‌లు ఆలోచించిన స్టేట్‌లో మన స్కూల్ అయితే నెంబర్ 1గా ఉంటుంది. స్కూలు విమర్శించైతే కాదు, ప్రభుత్వాలకు విమర్శించైతే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్ గురించి ఆలోచించండి. మనం చదివిన స్కూలు బాగుండాలని నేనైతే అనుకుంటున్నాను. మండలంలో, స్టేట్‌లో నెంబర్ 1 చేయాలనేసి మనందరం అనుకోని చేస్తే డెఫినెట్‌గా అవుతుంది, జరిగి తీరుతుంది. ఎవరు కూడా తప్పుగా అయితే భావించొద్దు. మనం గురువులకి సన్మానించడంలో తప్పు లేదు. కానీ మన
స్కూల్ని కూడా బాగు చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి. స్కూల్ని ఎలా బాగు చేయాలో మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వండి. మన స్కూల్ని మనం బాగు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.